అర్థవంతమైన చర్చ, ముఖ్యంగా మన పలాస అభివృద్ధికి అవసరమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు, అలాగే కార్మిక నాయకులకు, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు, హార్టికల్చర్ అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బ్యాంకర్స్ కు, జెండా పట్టుకొని కండువా వేసినంత మాత్రాన ఎవరు నాయకులను కాలేమండి. మన బాధ్యత ఎప్పుడు పూర్తవుతుందంటే మన మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళకి అభివృద్ధి చూపించడం అనే విషయంలోని బాధ్యతగా ముందుకెళ్ళిన ప్రతి ఒక్కరు నాయకులు అవుతారు. ఈరోజు పలాస శ్రీకాకుళం జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని ఒక ప్రత్యేకత. పలాస అంటే జీడిపప్పు, పలాస అంటే తెల్ల బంగారం, పలాస అంటే ఉద్దానం పేరుతో వెళ్తున్న మన పలాసని ఎలా ముందుకి తీసుకువెళ్ళాలా అంటే పండించే, ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ లో పండించే రైతు, దాన్ని కొనుగోలు చేసిన వ్యాపారస్తులు, దానిని కమర్షియల్ గా మార్చి మార్కెట్ లో తీసుకొస్తున్న ఇండస్ట్రియలిస్టులు, ఫైనల్ గా కొనుక్కుంటున్న కొనుగోలుదారుడు కూడా ప్రతి ఒక్కరు కూడా లాభపడేలా ఒక ఇండస్ట్రీని పలాసలో మనందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని, ఇందాక పెద్దలు అన్నట్టు ఒక పాజిటివ్ వైబ్స్ తో, ఎందుకంటే బాధ్యత అన్నది ఒక్కరిది కాదు. ఈరోజు మనం అన్నం తింటున్నాం అంటే విత్తనాలు వేసేవాళ్ళు, దానికి ఎరువులు వేసేవారు, పండించేవాళ్ళు, మిల్లర్స్, ప్రతి ఒక్కరు సహకారంతో మన దాకా వస్తుంది. ఈరోజు ఇండస్ట్రీని అందరూ లాభపడేలా ముందుకు తీసుకుని వెళ్ళి పలాసకి ఒక మంచి చేయాలంటే ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మనం చేయగలం. ఎందుకంటే ఒక మంచి టీంతో ముందుకెళ్తున్నాం. టీం అని ఎందుకన్నామంటే టీం వర్క్ చేసిన ప్రతిదీ ఒక మంచి అభివృద్ధితోని ఖచ్చితంగా మంచి ఫలాలు ఇస్తూ ముందుకు వెళ్తుందండి. ఒక మంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. రైతే రాజు అన్న మాటలు కాదు, ఆ మాటలను అక్షరాల అమలు చేస్తూ రైతుకి ప్రతి ఒక్కటి అందించే, వాళ్ళు పండించే ప్రతి వస్తువును కూడా ఈరోజు ధర ఇచ్చి కొనుగోలు చేసే ఒక మంచి ప్రభుత్వంలో ఉన్నాం. అలాగే మన శ్రీకాకుళం జిల్లాకి, మన పలాసకి మరొక వరం ఏంటంటే మన జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కింజరపు కుటుంబం. ఈరోజు ఏదైతే సబ్జెక్ట్ ఈరోజు మాట్లాడుతున్నామో ఆ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు, పూర్తి అవేర్నెస్ ఉన్న అచ్చెన్నాయుడు గారు, మనకి కేంద్ర పరంగా ఎటువంటి పర్మిషన్లు కావాలన్నా పోరాడి తీసుకొచ్చే మన రామ్మోహన్ నాయుడు గారు మనకు ఉండడం, ఇలాంటి టైంలో కాకుండా మరి ఏ టైంలో మనం అభివృద్ధి చేసుకోగలమో ఒక్కసారి మనందరూ ఆలోచించాలి. ఇందాక ఒకళ్ళు పెద్దలు మాట్లాడుతున్న వాళ్ళు అన్నారు, పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే మన వాళ్ళకి వలసలు వెళ్లకుండా ఉంటుందని కొంచెం కష్టమైన ఒక మాట అనదలుచుకున్నానండి. పరిశ్రమలు రావాలంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు, అన్ని రకాల ఇబ్బందులు లేకుండా మనం ఇక్కడ కలిగించాలి కదా. ఒక పరిశ్రమ పెట్టాలంటే కనీసం 25 నుంచి 50 సంవత్సరాలు ఆ పరిశ్రమ ఒక నిలదొక్కుంటుందంటేనే బయట నుంచి వచ్చి కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. వచ్చిన రోజు నుంచి మేము స్థలాలు ఇవ్వాలంటే స్థలాల వల్ల మాకు నష్టాలు, మాకు ఎన్ని కష్టాలు, మేము అది ఇవ్వమని యూనియన్లు పెట్టు జెండాలు పట్టుకొని వస్తే ఏ పరిశ్రమలు వస్తాయండి శ్రీకాకుళానికి? క్యాజు పరిశ్రమే కాదు, ఎవ్వడూ రాడు పరిశ్రమలు శ్రీకాకుళానికి. హెచ్ఎల్ దాటి ఏ పరిశ్రమలు శ్రీకాకుళం రాకపోవడానికి కారణం ఎప్పుడైనా మనం ఆలోచించామా? నాయకులు కాదు, అధికారులు కాదు, అమాయకమైన మనల్ని ఆడిస్తున్న కొంతమంది మూర్ఖులు, అభివృద్ధి నిరోధకులు. నేను ఆ మాట ఖచ్చితంగా అని తీరుతాను. చాలా బాధ అనిపిస్తుంది. వలసల జిల్లాగా మన పిల్లలు వెళ్ళి ఎక్కడో కూలి పనులు చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా మన శ్రీకాకుళం వాళ్ళు ఉన్నందుకు సంతోషించాలో, ఇక్కడ మనం ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళకి వెళ్ళిపోతూ తల్లిదండ్రులను, కుటుంబాలను వదిలి ఏ పండగకో సంక్రాంతికి వచ్చి తల్లిదండ్రులను, కుటుంబాలు చూసి వెళ్ళిపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. మన ఉద్యోగాలు క్రియేట్ చేయలేమా అంటే చేయలేం. ఎందుకంటే అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళ మాటలు నమ్ముతున్నారు. ఏ పరిశ్రమ తీసుకొద్దామండి ఇక్కడికి? హెచ్ఎర్ల వరకు ఉన్న పరిశ్రమలు ఈ రోజు ఇక్కడ పెడతామంటే సహకరిస్తారా మనం?
ముందు వచ్చేస్తారు పర్యావరణ శాస్త్రవేత్తలు అని. వాళ్ళ ఇంటి ముందున్న కుళాయి కనీసం కాలువల్ని క్లీన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా గురించి నేను మాట్లాడుతున్నాను. పర్యావరణ ఏమంటారండి, పర్యావరణ పరిరక్షకులు. చెప్పాను కదా, ఇంటి ముందు కాలువలు క్లీన్ చేసుకోరు, ఇంట్లో చెత్తని ఎక్కడ పడేస్తారో తెలీదు, మాట్లాడితే రాజకీయాల గురించి వస్తున్నారు. ఒక్కసారి గెలిచాక రాజకీయం పక్కన పెట్టి మనం మన ప్రజలకి ఏం చేయాలో ఆలోచిస్తే నిజంగా మనం ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసాం, ఎంతమంది మీద పోలీస్ కేసులు పెట్టాం, ఎన్ని కొండలు మింగేసాం అన్నది కాదు. ఈ రోజు మన తరంలోనే మనం ఏం చేసాం. నిజంగా ఒక ప్రజానాయకుడికి ఎప్పుడు నిజమైన సంతోషం ఉంటుందంటే, నా వల్ల ఇంత మంది బాగుపడ్డారు. ఏ పార్టీలన్నా కానివ్వండి, ఒకసారి గెలిచాక పలాసాల్లో ఉన్న ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి గ్రామంలోని అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను నేను. 80% మంది మనతో ఉంటే ఆ 20% మంది మూర్ఖులు ప్రతి దగ్గర ఉంటారు. వాళ్ళని మనం ఏం అనలేం. పక్కన పెట్టి మనంతా చూడండి, అరిచే వాళ్ళని అరవనివ్వండి, మనం పని చేసుకొని ముందుకెళ్తాం. ఎందుకని ఈ మాట ముందే చెప్పానంటే, అందరూ అభివృద్ధి అభివృద్ధి అని మైకిస్తే మాట్లాడతారు. అభివృద్ధి చేస్తామంటే సహకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. అది సహకరించని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తప్పితే, ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ వైపుతో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఉన్న టీం వర్క్, మన జిల్లా కలెక్టర్ గారు గాని ప్రతి ఒక్కరు కూడా పలాస అంటే జీడిపప్పు పరిశ్రమని అభివృద్ధి చేయండి అంటే, ఈ రోజు పిక్కలు ఎవరు వచ్చినా పలాస నుంచి వస్తుందంటే పలాసలో జీడిపప్పు చాలా తక్కువకి వస్తుందంటే తెచ్చిమన్న వాళ్ళే. పలాసలో జీడిపప్పు తక్కువ ఎక్కువ కాదు, దాని వెనకాల అందరి సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లాభపడేలాగా ఈ రోజు మన ద్రవ్యం దాదాపు 1000 కోట్లు మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ చాలా పక్క నుంచి తెచ్చుకుంటున్నామంటే, ప్రొడక్షన్ పెంచగలిగితే మనకే ఉంటుంది కదా. ఇందాక సోదరుడు కళ్యాణ్ గారు అన్నట్టు ప్రొడక్షన్ పెంచడానికి టైం పడుతుందండి. అంటే ఈ రోజు మనం సెట్ వేస్తే అది మనం తినాలనుకోవడం తప్పు. మన మనవళ్ళు మన పిల్లలు తినాలనుకొని ఒక మంచి ఉద్దేశంతో వేస్తే ఏదన్నా బాగుపడుతుంది. ఆ రోజు ఎప్పుడో కొంతమంది బ్రిటిష్ వాళ్ళతో పోరాడితే ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. వాళ్ళే పోరాడి వాళ్ళే చనిపోతే ఎవరు ఉంటారు అనుకుంటే వాళ్ళ పోరాటాలు చేయకపోతే మనం వచ్చేవాళ్ళం కాదు. ఒక తెలివైన నిర్ణయం, అందరికీ పనికొచ్చే నిర్ణయం. మా తరతరాలు శ్రీకాకుళం జిల్లా అంటే ఎవట్రా చెప్పింది వలసల జిల్లా అని, మీరు రండి మా జిల్లాలో మేము ఉద్యోగాలు ఇస్తామనే స్థాయికి మనం చేరుకోవాలంటే ఈరోజు ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తేనే. దయచేసి మూర్ఖంగా మాట్లాడే కొంతమందిని పక్కన పెట్టి మన భవిష్యత్ తరాలు బాగుండేలాగా అందరు నిర్ణయాలు తీసుకోవాలని ఈ విషయంలో ముఖ్యంగా మనకి ఏపీఐఎస్సి దాదాపు 60 ఎకరాలతోని అక్కడ మనకి ఒక స్థలాలు కేటాయిస్తున్నారని, ఆ స్థలాలు కేటాయించిన కూడా త్వరలోనే పూర్తి చేస్తాను. అయితే పార్టీలని రాజకీయాల్ని పక్కన పెడదాం. మనకి ఇచ్చిన టైంలో మనకి సహకరించే ప్రభుత్వం ఉంది, సహకరించే కలెక్టర్లు అధికారులు ఉన్నారు. మనం నిజంగా మనస్ఫూర్తిగా ముందుకొస్తే దగ్గరుండి మనకి సహకరించే డిపార్ట్మెంట్ ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడున్న వేరే దేశాలు వెళ్ళి కూడా ఒక అవగాహనతో ఉన్న వ్యాపారవేత్తలు ఉన్నారు. మీరందరూ సహకరిస్తే గవర్నమెంట్ పరంగా రావాల్సిన ప్రతి పర్మిషన్స్ గాని మనకి రావాల్సిన సహాయ సహకారాలు తీసుకురావడానికి నేను ముందున్నాను. అయితే నా ఒక్కరి వల్ల కాదు, మీ అందరి సహకారం ముందు. నేను చేయాల్సింది నేను చేయాలి, ఈ టీం వర్క్ లో మీ అందరు చేయాల్సింది మీరు చేయాలి. ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు ఇదే శాఖకు ఉండడం మనకి లభించిన ఒక అదృష్టంగా భావిస్తూ, ఆయన చెప్తే రాష్ట్ర కేబినెట్ లోని ఆయన మాటకి ఎంత విలువ ఇస్తారో ఇతర మంత్రి సహచరులను కూడా మాట ఇస్తూ, అవసరమైతే కేంద్రంలో మనకి అన్ని పర్మిషన్లు తేవడానికి మన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఇలాంటి టైంలో కాకపోతే ఎప్పుడు చేసుకుందాం? అవకాశం ఒక్కసారి వస్తుంది. అవకాశాన్ని వదలడం మీద మన ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉందని చెప్తూ ఒక ఫలవంతమైన చర్చ జరిగింది. అన్ని రకాల పర్మిషన్స్ కి నేను బాధ్యత తీసుకుంటాను. అభివృద్ధి అంటే ముందుకు వచ్చే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చెప్తున్నాను. అన్ని రకాల అభివృద్ధి అంటే పరిశ్రమలు కాదు, రైతు దగ్గర నుంచి ఆఖరి వినియోగదారుల వరకు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుంది. తలసరి ఆదాయం పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలంటే ఎలా పెరుగుతుందండి? మీరు అన్నట్టు మా అమ్మగారు నాన్నగారి మీద మాకు అభిమానం ఉంది, కానీ వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఒక 30-40 సంవత్సరాలు దాటిపోతే అది పాడైపోతే మళ్ళీ దాన్ని కట్టో లేకపోతే రీమోడలింగ్ చేసుకో ఉంటాం, కానీ అదే ఇంట్లో మనం ఎవరు ఉండటం లేదు కదా. ఇందాక సోదరుడు చెప్తే అర్థమైంది.
అందరికీ తల్లిదండ్రుల మీద పెద్దల మీద అభిమానం ఉంది. అయితే ఈ రోజు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ రోజు ఎక్కడో మన దగ్గర నుంచి వంగడం తీసుకెళ్లి అక్కడున్న వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తుంటే దాన్ని చూసి మనం ఇన్స్పిరేషన్ పొందాలి. అది కూడా మన దగ్గరికి రావాలనుకోవాలి. కానీ ఏదో వచ్చింది ఇక్కడ మళ్ళీ పర్యావరణం పాడైపోతుందని కొంతమంది మూర్ఖులు ముందే చెప్తున్నాను. ఇలాంటి చాలా మంది వస్తారు. మైకులు పట్టుకుంటే చాలు చేతిలో మైక్ ఉందని. కానీ మనకి అభివృద్ధి ముఖ్యం. ఎవరికి నష్టం లేకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే ఈ రోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరు తీసుకునే నిర్ణయానికి ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత పలాస చుట్టుపక్కల పలాస తాలూకా నైసర్గిక స్వరూపమే మారిపోతుందన్న నమ్మకంతో చెప్తున్నాను. నా వైపు నుంచి మీ శాసనసభ్యురాలుగా ప్రజాప్రతినిధిగా గవర్నమెంట్ నుంచి కావాల్సిన ప్రతి ఒక్కటి నేను సాధిస్తానని మీ మీద నమ్మకంతో చెప్తూ మీలో కూడా ప్రతి ఒక్కరు ఇటు హార్టికల్చర్ గాని ఇటు లోన్స్ ఇవ్వాల్సిన బ్యాంకర్లు గాని ముఖ్యంగా రైతు సోదరులు గాని రైతులకి తెలియకపోతే అర్థం చెప్పి మనం ఈరోజు ప్రొడక్షన్ పెంచుకుంటే మాట్లాడితే ధరలు పెరగాలని కోరుకుంటాం, తప్పు కాదు. కానీ మన పప్పు కన్నా పెద్ద పప్పు ఇంకా బాగున్న పప్పు ఉన్నప్పుడు మనకు ఆ ధర ఎలా వస్తుంది? అలాంటప్పుడు కనీసం ఆ స్థాయిలో ఉత్పత్తి చేసేలాగా మనం కూడా చూసుకోవాలి కదా. మేము ఇదే ప్రొడక్ట్ తో ఉంటాము, ఇక్కడే ఉంటాం, మేము మారడం కానీ మాకు ధరలు పెరగాలి, మాకు ఎంతసేపు వ్యాపారస్తులు మోసం చేసేస్తున్నారు అంటే రెండు పరస్పర ఉండాలి. గౌరవం అనేది వాళ్ళు బాగుపడాలి, మీరు బాగుపడాలి. మార్పుతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. మార్పు రానంత వరకు ఎక్కడ అభివృద్ధి జరగదు. ఈ రోజు 24 గంటలు పల్లెటూరులో కూడా ఈ ఫోన్ పట్టుకోకుండా ఎవరు లేరు. మరి ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ ఫోన్ చూస్తుంటే కళ్ళు పోతున్నాయి, స్క్రీన్ వల్ల ఈ ఫోన్ చెవిలో పెట్టుకుంటే చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. కానీ ఈ ఫోన్ వదులుతున్నామా? మరి ఈ ఫోన్ కింద అలవాటు పడిపోయిన వాళ్ళ ఈ రోజు ఇక్కడ ఇండస్ట్రీలు లేకపోతే అభివృద్ధి జరిగితే మాత్రం అడ్డదిడ్డంగా ఎవరో మన ఏరియా కాని వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడుతుంటే ఎక్కడ జరుగుతుందండి అభివృద్ధి? ఈ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను, ఇక్కడ మాట్లాడే మాటల మీద ప్రతి ఒక్కరు నిల్చోండి. అభివృద్ధి జరగాలంటే మార్పు రావాలి. మార్పు ఎవరికి ఇబ్బంది కలిగించేలా వస్తే ఇదే ఏరియాలో అందరూ ఉన్నాం. మన పక్కింటి వాడికి కాలుష్యం వస్తే మనకే వస్తుంది. అంతేగాని మేము రావాలని చెప్పుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడేలాగా ఎవరికి చెయ్యం. ఈరోజు జీడి పరిశ్రమ ద్వారా పలాస తలరాత మారుతుంది. పరిశ్రమ మీద దాదాపు 4 రకాల వర్గాల వాళ్ళు ఆధారపడి ఉన్నారు. 80% ఇక్కడ మన తలసరి ఆదాయం పెరిగితే మన జిల్లాకి మన ఉత్తరాంధ్రకి ఒక ఆర్థిక ఎకనామిక్ క్యాపిటల్ గా మారుతుంది. పలాసకి రండి, మేము ఉద్యోగాలు ఇస్తామని ధైర్యంగా రేపు ఉదయం మన అందరికీ చెప్పగలం. మరొక్కసారి ఈ కార్యక్రమంలోని చాలా విలువైన కాలాన్ని మాకు ఇచ్చిన బ్యాంకర్స్ కి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి, ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి, ముఖ్యంగా మా కార్మికుల యూనియన్ పెద్దలకి, అలాగే మిగతా ప్రతి ఒక్కరికి కూడా రైతు సోదరులకు కూడా మీ అమూల్యమైన ఆలోచన, చాలా మంచి అర్థవంతమైన చర్చ జరిగిందండి. అయితే ఈ రోజు జరిగిన చర్చ మీ ద్వారా మనందరి ద్వారా బయటికి వెళ్ళాలి. బాగుపడాలంటే ఒక అడుగు ముందెయ్యాలి. మేము కూర్చున్న ప్లేస్ లోనే కూర్చుంటాము, మాకు అన్ని రావాలంటే ఎవ్వరూ తెచ్చివ్వరు. దయచేసి అలాంటి అవకాశం ఈ రోజు మన అందరికీ మన కూటమి ప్రభుత్వం ద్వారా మన పెద్దల ద్వారా వచ్చిందని చెప్తూ